బీజేపీ పార్టీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా శ్రీమతి రేఖా గుప్తా గారిని ఎన్నుకోవడం జరిగిందండి. అసలు లేడీస్నే ఎందుకు ఢిల్లీ సీఎంగా ప్రతిపాదించడం జరిగిందంటే, గతంలో సుష్మా స్వరాజ్ గారు కొద్ది రోజులు ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఇప్పుడు రేఖా గుప్తా గారిని ఢిల్లీ సీఎంగా చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, గతంలో అరవింద్ కేజ్రీవాల్ గారు జైలుకి వెళ్ళేటప్పుడు ఆయన అతిషి అనే మహిళని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. దానికి కౌంటర్గా ఇప్పుడు బీజేపీ పార్టీ ఏంటంటే వ్యూహాత్మకంగానే ఈ యొక్క రేఖా గుప్తా గారిని సీఎం చేయడం జరిగిందండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో 22 స్థానాలతో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బలంగా ఉంది. వాళ్ళ యొక్క దాడిని, అలాగే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే అటు నుంచి, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో పుట్టిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కాబట్టి అటు నుంచి వచ్చే కౌంటర్ తట్టుకోవాలంటే లేడీ ఉంటే మంచిదని భావించి బీజేపీ పార్టీ లేడీస్ని సెలెక్ట్ చేయడం జరిగిందని నా అభిప్రాయం అండి.